ఖమ్మం నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ మాట్లాడే హడావిడిలో ఓ వ్యక్తి ప్రాణం పోగొట్టుకున్నాడు. పెంపుడు కుక్కకు స్నానం చేయించే క్రమంలో ఓ వ్యక్తి వేడి నీటి కోసం కరెంటు హీటర్ ఆన్ చేశాడు. ఇంతలో ఫోన్ మోగడంతో హీటర్ విషయం మర్చిపోయి దాన్ని చంకలో పెట్టుకున్నాడు. దీంతో కరెంట్ షాక్కు గురయ్యాడు. అదే సమయంలో తండ్రిని చూసి అతడి పెద్ద కుమార్తె గట్టిగా కేకలు పెట్టింది. దీన్ని గమనించిన స్థానికులు కరెంట్ షాక్ నుంచి విడిపించి హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కరెంట్ షాక్తో విలవిల్లాడుతున్న తండ్రి వద్దకు కుమార్తె వెళ్లకపోవడంతోనే ఆ బాలిక ప్రాణాలతో బతికి బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ కుక్కకి నీళ్ళు పెట్టమని పెట్టిండు. మాట్లాడుతుంది, అంతలోపల ఫోన్ వచ్చింది. మాట్లాడితేనే దానికి స్విచ్ లేదని ఇట్లా దానికి మొత్తానికి వైర్ అట్లా పెట్టేసిండు. ఆ సంఖ్యలో పెట్టుకొని మొత్తానికి ఇంకా షాక్ కొట్టి కింద పడిపోయింది. సౌండ్ వచ్చిందని నేను వెళ్ళి చూస్తే కాళ్ళన్నీ కదిలిపోతున్నాయి. డాడీ అని 4 సార్లు అరిచారు. పక్కన వాళ్ళు వచ్చారు. ఇంకా బస్తాలు ఎత్తుకొని తీసుకెళ్ళి చెంపల మీద కొట్టి కాళ్ళ మీద రుద్ది చేతుల మీద రుద్ది అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చారు. దారిలోనే ఇంకా డాడీ కదలలేదు, చనిపోయింది అక్కడ. ఘటన వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. నరేష్, ఖమ్మంలో విషాదకర ఘటన జరిగింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ పరధ్యానంగా ఉండి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి సంబంధించిన ఉదంతం ఇది. ఖమ్మం నగరంలో కాల్వొడ్డు ప్రాంతంలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో నివాసం ఉండే మహేష్ అనే వ్యక్తి ఇతను కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తుంటాడు. హనుమాన్ టెంపుల్ రోడ్ లో నివాసం ఉంటాడు ఇతను. అయితే తన కుక్కకి స్నానం చేయించే క్రమంలో తనకి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి మళ్ళీ అదే ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి కుక్కకి స్నానం చేయించేందుకు వేడి నీళ్లు పెడదామని చెప్పేసి హీటర్ ని అప్పటికే ఫోన్ రావడంతో హీటర్ ను తన సంకలో పెట్టేసుకున్నాడు. హీటర్ ప్లగ్ స్విచ్ బోర్డ్ లో పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. ఫోన్ మాట్లాడుతూ పరధ్యానంగా హీటర్ తన సంకలో ఉందన్న విషయం మర్చిపోయి హీటర్ ప్లగ్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా తీవ్రమైన షాక్ గురయ్యి అక్కడే పడిపోయాడు. అది గమనించిన కూతురు మహేష్ దగ్గరికి వెళ్ళి పట్టుకోకుండా కేకలు పెట్టింది. అక్కడే ఉన్న స్థానికులు వాళ్ళ బంధువులు అందరూ కూడా అక్కడికి వచ్చి మహేష్ ని కరెంట్ షాక్ నుండి విడిపించి అప్పటికప్పుడే మహేష్ ని హాస్పిటల్ తరలించే క్రమంలో మహేష్ చనిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు కూడా ధృవీకరించారు. తీవ్రమైన షాక్ గురైన కారణంగానే మహేష్ చనిపోయాడని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది. నిన్నటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబం, ఎంతో ఆనందంగా గడిపిన కుటుంబం ఒక్కసారిగా ఈ ఘటనతో వాళ్ళు హతాశులు అయిపోయారు. కేవలం పరధ్యానంగా తన ఫోన్ మాట్లాడుతూ మొబైల్ మాట్లాడుతూ తను ఏం చేస్తున్నా అనేది గుర్తించకుండా తను చేస్తున్న పనిని మర్చిపోయి ఒక్కసారిగా ప్లగ్ అందులో పెట్టి స్విచ్ చేయడంతో అప్పటికే ఆ హీటర్ అనేది తన సంకలోనే ఉండిపోయింది, తన చేతి కింద ఉండిపోయింది. అది షాక్ గురయ్యి అతను మహేష్ చనిపోవడం జరిగింది. చాలా మంది ఇదే రకమైన పరిస్థితి, వంట చేసినప్పుడు కావచ్చు, వంటగదిలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా రోడ్ల మీద నడుచుకుంటూ వెళుతూ ఫోన్లు మాట్లాడుతూ మధ్యాహ్నంగా ఉండి యాక్సిడెంట్ గురై చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే మనకు కనబడుతుంది. ఈ ఘటన, ఈ విషాదకర ఘటన ఖమ్మంలో చర్చనీయాంశంగా మారింది నవీన్. ఆ కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబం, కుక్కకి స్నానం చేయించు కుక్కతో సరదాగా ఆడుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ ఘటనతో షాక్ గురయ్యారు నవీన్.